ఇప్పుడు మనం ఈత కంద పడవడానికి వెళ్తున్నాం. ఈత కంద కొన్ని ఏరియాలో ఈత మువ్వ అంటారు. అంటే ఎట్లా ఉంటుందంటే ఈత చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సేవ్ ట్రీస్ అని నినాదం మేము పెట్టద్దు, ట్రీస్ని సేవ్ చేస్తాం. అట్లా అనవసరమైన పిచ్చి మొక్కలు చాలా ఎక్కువ పెరిగి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అందులో ఒక మొక్కనైతే మేము పొడి చేసి తీస్తాం. అంటే చాలా పెరుగుతుంటాయి ఈత పిక్కలు పడిపోయి. సో అవి అవసరమైన చోట నుంచి అనవసరమైన చోట తీసేస్తుంటాం అన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈతకంత తీస్తాం. మా డాడీ ఆల్రెడీ వెళ్ళారు. ఎట్లా తీస్తాం, ఎట్లా తింటాం, ఈతకంత టేస్ట్ ఎట్లా ఉంటుంది అంతా మీకు ఇప్పుడు వీడియో రికార్డ్ చేసి చూపించాలనుకుంటున్నా. ఈ తుప్పులు ఉన్నాయి కదా, ఇక్కడ అడ్డుగా ఉందని చెప్పి తీసేస్తున్నాం. ఆ కంద చాలా బాగుంటుంది, టేస్టీగా స్వీట్గా. ఇప్పుడు దాన్ని తీసి తినాలన్నమాట. అన్నీ పచ్చని పొలాలు చూడండి ఎంత బాగున్నాయో. సో క్లైమేట్ క్లౌడీగా ఉంది, అందుకని కొద్దిగా చీకటిగా ఉన్నాయి చూడండి పొలాలు. ఇది నుయ్య చూపిస్తాను. నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నది కెమెరా చూడండి ఎంత బాగుందో. చిన్నప్పుడు ఇందులో ఇక్కడే స్నానం చేసేవాళ్ళం, ఈ వాటర్ తాగేవాళ్ళం. కొబ్బరి చెట్టు ఇది పైకి ఉంది, ఇంకా అవ్వలేదు. రెడీ ఎదురైతుందా? ఇది పిలక, అదే కంద చాలా చిన్నగా ఉంది మొక్క, లోపల ఉండిపోయినట్టు. జాగ్రత్త లాగలా. ముళ్ళెందుకు గుచ్చుతాను అంటే ముళ్ళా ఇవి సేద్ అయిపోతాయి. ముళ్ళు గుచ్చితే సేద అవుదా? అదేంటది? అంతే ఇస్తాం అంతే. అన్నకి దిస్ ఈజ్ ఇది తిందాం. నాకు కమలు ఇచ్చేసి కమలతో తినమంటుంది డాడీ. చిన్నగా ఉంది బాగా, యాక్చువల్ పెద్ద మొక్కలు పడుతాం. కొన్నిసార్లు చవదనమాట, మిగిలిన ఉన్నాయి కదా ఇటుతో మళ్ళీ పుట్టిపోతుంది, బతికేస్తుంది. కానీ మేము దీన్ని చూడండి ఎంత కమ్మతో ఇచ్చాడు, ఎంత కమ్మ. ఇలా తిన్నాం, ఇక్కడ కట్ చేస్తారు. వాకింగ్ ఎందుకు వెళ్తారు మరి? కందతో బాగుంది. పొద్దున్న చాలా కూర్చుని లేట్ అవుతుంది. అయిపోయింది వర్క్ తినేస్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ కొట్టాలి, కత్తి తేలేదు. సో కొట్టకన్నా కమ్మలతో తింటున్నాం అనమాట. నోము కట్ చేస్తున్నాం. పురుగు అదే పురుగు. అదే స్టాక్ బీటిల్ పిగ్ పురుగు చూడండి ఎంత పెద్దగా ఉందో. పెద్ద కొమ్ములు వస్తుంది. ఇదే 75 లక్షల పురుగు కావాలి వాళ్ళకైనా, ఎవడు కొంటాడు? ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి ఊర్లో. ఇది కొద్ది పైకి వచ్చింది కొమ్ము, దీనికి ఎంత పెద్ద ఉన్నాను చూడండి. చెట్టు తినద్దు. స్టాక్ బీటిల్ కర్ణ కొరికి తినేద్ది అనమాట. అలా చూడండి, ఎతకంది అంతా కొరికిసింది, ఎలా కొరికిసి తినేసింది. ఎంత ఉంది, చిన్నపాట అనమాట. కొమ్ము చూడండి ఎంత ఉంది. తుడిసేస్తుంది చూడండి, కాలుతో పట్టుకొని ఇవ్వట్లేదు నాకు. ఇలా ఉంటుంది. ఎంత ఉంది చూడండి, నా చెయ్యి ఎంత ఉంటే చెయ్యి మీద ఎంత ఉంది. అయ్యో పడిపోయి ఎంత పడినది ఏటు కాదు, గట్టిగా ఉంటుంది. ఇది బిగ్ స్టాక్ బీటిల్ 75 lakh అంట. నాకు 75 lakh వద్దు కానీ ఒక 10K ఇచ్చేయండి, పంపించేస్తుంది. అందాక పొలాల్లో తిరుక్కుంటుంది, వదిలేస్తుంది ఇంకో చెట్టు పైన. ఈ పిచ్చి మొక్కలు ఇవన్నీ తినుకు వెళ్ళే.
ఉగులే 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 పట్టేసుకుంది ఒకటి అట్లా నీకు కొడుతుంది దీన్ని అక్కడ వదిలేసిన చెట్టు పైన వెళ్ళిపోతుంది ఈత మొక్కలే ఇది నుయ్య నీ దగ్గర తోవలో ఉన్న మొక్కను కొట్టేసిన చేస్తాను వచ్చేది లోపల ఉండిపోయింది కింద నుంచి కొట్టాలి కోరి పైనుంచి పట్టుకో పైనుంచి ముక్కలు లాగితే వచ్చేది లాగితే యాక్చువల్ అది ఇంకా కిందకి కొట్టాలి కాకపోతే భూమిలో ఉండిపోయింది సో అంత మించి కొట్టడానికి పాసిబుల్ లేదు కింద ఇంకా కంద ఉంటుంది కొద్దిగా ఉప్పగా ఉంటుంది కానీ ముక్కల్లాగా వస్తే భలే ఉంటుంది టేస్ట్గా ఇదిగోండి ముక్క చూడండి ఎలా ఉంది చూసారా ఒక టేస్టీగా ఉంటుంది ఇది అది చెప్పగా ఉంది వర్షాకాలం ఎక్కువ వర్షాలు పడతాయి కదా వాటర్ ఎక్కువ పడితే బాగుంటుంది ఇంకా వాటర్ ఎక్కువ పడితే చెప్పగా అవుతుంది నేనకన్నా బొరకైనా ఏదో ఒకటి ఏం పొడిచి ఒక మొక్క చూశారు కదా ఈత కింద కొట్టడం ఎట్లా ఉంటుంది ఈత కింద ఇలా కొట్టేసి ఈ మన్సూన్లో అయితే మేము తీస్తుంటాం అప్పుడప్పుడు తింటుంటాం ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్టీగా ఉంటుంది మెయిన్ కాకపోతే ఆ ముళ్ళు ఉన్నాయి షార్ప్గా చాలా రిస్కీ గుచ్చిందంటే నాకు ఒకసారి ఇక్కడ గుచ్చింది యువతలలో వచ్చింది దాంతో కరాటే చేసిన అది మ్యాటర్ మరి 6 months తర్వాత వచ్చింది అది చాలా షార్ప్గా ఉంటుంది ఆ ముళ్ళు నడుస్తుంది అంటారు నిజానికి నడుస్తుంది చాలా షార్ప్ ఉంటుంది ముందుకు అట్లా చీమ్ పట్టేసి ముందుకు అట్లా వెళ్ళిపోద్ది అనమాట ఇవన్నీ ఇక్కడ దిగింది అనుకోండి ఆపోజిట్ డైరెక్షన్లో కొద్ది సంవత్సరాలకు వస్తుంది వెంటనే తీద్దామని రాదు ఆ ఫోర్స్కి అది చాలా దూరం గుచ్చుకుంటుంది ఇంకా ముళ్ళు తీసామనుకోండి ముక్కలు వచ్చేస్తుంది ఆ చిగురు అనేది ఉండిపోతుంది అన్నది ఇరిగిపోయి రాదు అది ఇన్ఫెక్ట్ అయిపోయి ఒక 6 నెలల్లో సంవత్సరం తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది అందుకే దాన్ని నడుస్తుంది అంటారు ముళ్ళని బాడీలో ట్రావెల్ చేస్తుంది సో కొద్దిగా డేంజరస్ చేతిలో గుచ్చుకుని పర్లేదు ఎక్కడెక్కడ బాడీకి గుచ్చుకుంది అనుకోండి హార్ట్కి వెళ్ళి దిగిపోతుంది సో దాంతో జాగ్రత్తగా ఉండాలి చూడండి కౌస్ ఇక్కడ గ్రాస్ మేస్తున్నాయి ఎంత బ్యూటిఫుల్గా 2 ఉన్నాయన్నమాట క్లౌడీ క్లైమేట్ ఇంకా పొడుస్తున్నారు కందని అక్కడ మా వాళ్ళు కొంగొచ్చింది మనం వెళ్ళిపోదాం చెట్టు చిన్నగా ఉందని చెప్పి ఇంకో చెట్టు పొడుస్తున్నాం ఇది తోవలను ఉంది ఇది పెద్దగా ఉంది ఇదైనా బాగా వస్తుందని చూస్తున్నా అట్లా కమ్మి మట్టల్ని కొట్టాలి కత్తితో కొడితే ముళ్ళు గుచ్చుకుంటాయి షార్ప్ కొన్ని ముళ్ళు అన్నమాట సో దోని బొరిగితే ఇలా గుచ్చి కొడతామన్నమాట కత్త బొరుగు చాలా కష్టమైన వదిలించాలన్నీ చూసారు కదా కొట్టేయడం అయిపోయింది కాకపోతే ఇప్పుడే అసలు అన్నది పక్కనంతా వదిలించాలన్నమాట దాన్ని ఫ్రీగా ఆడిపించాలి కింద మెత్తగా ఉంటుంది పొడిస్తే వచ్చేస్తుంది కాకపోతే ఆ పీచ్ ఉంది కదా పట్టుకుంటుంది అంతా వదిలిపించి తీయాలి బయటికి వదలాలి వదిలితే పట్టుకుని ఉంచి లాగాలి చెయ్యాలి పర్లేదు ఇద్దరైతే గట్టిగా వస్తుంది అలా కొమ్మ పట్టుకుని కొద్ది లాగి చూడండి ఇలా లాగితే అంత గట్టిగా ఉందా అంత గట్టి లాగితే వస్తుంది ఒకరు లాగాలి ఇద్దరు నేను లాగుతున్నాను పట్టుకొని కొట్టాలి నేను కొడతాను నువ్వు లాగు నేను కొట్టేస్తాను వచ్చింది చాలా బ్రహ్మజీవుడు బ్రహ్మజీవుడు అంటారు నాగజీవుడు ఆ సైడ్ దీన్ని నాగజీవుడు అంటారు మీ సైడ్ దీన్ని ఏమంటారు చెప్పండి
కంద అయితే బాగాలేదు ఇంకా అందులో కూడా కొంత ఉన్నట్టుంది నేనే కొద్ది చూడు కొద్దిది ఎవరు తినాలంటే తింటారు. అంతే. బాగుంటుంది. బాగుంది చెప్పనా ఉంది మర్చిపోతుంది తింటావా? నాకు నా లోపల మరొద్దు, టేస్టీ అది మొదలారు ఉంటుంది. బాగుంది ఉండిపోయింది ఇరిగిపోయింది పక్క టేస్టీగా ఉంది ఫస్ట్ వచ్చారు మొక్క బాగానే ఉంది ఇదంతా అది ఇరిగిపోయి ఉండిపోయింది చూడండి ఎంత బాగుంది అందుకే ఎక్కడ కొట్టాలో తెలుసుకో. అక్కడ కొట్టి నేను కొందా అది మొక్క మంచిది అది ఎదుకంది మా అన్నయ్య మోస్తున్నాడు నేను కెమెరా హ్యాండిల్ చేస్తాను అటువైపు ఉంది కంద ఇవన్నీ ఇవే చెట్లు మొత్తం పిచ్చి మొక్కలు చూడండి తోవకిలా కొమ్మలలో అడ్డు వచ్చేసి ఇబ్బంది పెడతాయి అన్నమాట రేపు పొద్దున్న ఈ వర్షాకాలం పెరిగిపోయి నడవడానికి కూడా తోవ ఉండదు అనమాట అందుకనే తీసేస్తారు ఎక్కడో అవసరమైన చోట వేస్తారు అనమాట ఇట్లా చాలా చెట్లు ఉంటాయి చూడండి ఇవన్నీ ఇక్కడ మొత్తం ప్లేస్ అవే మొత్తం ఈత మొక్కలు అంటాం చూడండి పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి ఆ పెద్ద చెట్టు అయిపోతే అంత వేగంగా ఏం చేయలేం అక్కడ చూసారా పెద్ద చెట్లు ఉన్నాయి అవి పెద్ద అయిన తర్వాత అక్కడ కట్ చేస్తారు చూసారా అది ఈత కళ్ళు అంటారు నుంచి కళ్ళు తీస్తారు వాళ్ళు మేము అంటే రైతులు తీయరనమాట వేరే వాళ్ళు ఉంటారు తీస్తారు అమ్ముతుంటారు చెట్ల పైన సో పైకి ఎక్కి కళ్ళు కడతారు అనమాట మా ఆవుకిదే వస్తుంది చూడండి ఇవి కూడా అన్ని చెట్లు ఇవే ఇక్కడికిక్కడ చిన్న ల్యాండ్లో కొన్ని వేల చెట్లు ఉంటాయి అందుకనే కొడుతూ ఉంటాం ఓకే డూ లైక్ షేర్ ద వీడియో కామెంట్ ద వీడియో ఓకే ఎలా ఉందని సేవ్ ట్రీ సేవ్ ఫారెస్ట్ కాకపోతే పిచ్చి మొక్కను కొట్టాలి తప్పలేదు గారి కట్టుకుంది కదా ఫార్మర్స్ తప్పదు ఒక మొక్క చంపితే ఇంకో మొక్క అక్కడ యూస్ఫుల్ అయ్యింది వేస్తారు సో అది వృత్తి ధర్మం మనం ఏం చేయలేము దాన్ని ఫారెస్ట్లోకి వెళ్ళి కొడితే తప్పు ఇంకోటి తింటారు ఇట్లా కంద కొట్టేసి అక్కడక్కడ వస్తుంటారు అనమాట ఏంటి చెప్పు ఏంటది కంద ఈత కంద ఈత కంద పొడిసినాము తింటాము అంతే ఎండ వేయాలి కదా అది? మంచి పసుపు అది కడిగి ఎండ వేయడమేనా? స్మెల్ ఎంత బాగుంది పసుపు స్మెల్ పచ్చిది ఆ దుంప అరా తీసేసి చూడు. గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సైనింగ్ ఆఫ్ సంతోష్ థ్యాంక్ యూ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్